ఈ కథ పేరు గుర్రం గుడెక్కింది. ఇది సామెతల కథల్లో బహుమతి పొందిన కథ. దొరలు మన దేశం వచ్చిన కొత్తలో ఊళ్ళో అడుగు పెట్టడానికి పల్లెటూరు ప్రజలు కొంతమంది ఒప్పుకునేవాళ్ళు కాదంట. ముఖ్యంగా అగ్రహారాల్లో బ్రాహ్మలు వాళ్ళని రానిచ్చేవాళ్ళు కాదంట. అటువంటి చాదస్తపు కాలంలో దొరలేంటి కలెక్టర్లుగా, జడ్జీలుగా, పెద్ద పెద్ద ఉద్యోగస్తులుగా బస్తీలకు వచ్చి చేసుకునేవాళ్ళంట. అప్పుడప్పుడు ఉద్యోగరీత్యా చిన్న చిన్న గ్రామాల్లో కూడా వాళ్ళు మకాం చేయవలసి వచ్చేదంట. ఈ విధంగా మకాం చేసిన దొరలకి ఎదురు చెప్పడం అంటే పల్లెటూరు వాళ్ళకి భయంగా ఉండేదంట. అట్లా భయపడకుండా ఉండే వాళ్ళల్లో గోదావరి జిల్లా కోనసీమలోని పేరూరులో ద్రావిడులు అంట. వాళ్ళు దొరలను కాదు కదా, దొరలను పుట్టించిన బ్రహ్మను కూడా లక్ష్యం చేయరంట. అంతటి ప్రతిభ పలుకుబడి గల ఆ పేరూరు ద్రావిడులు ఏ పేచీలు వచ్చినా కూడా వాళ్ళలో వాళ్ళే తగువులు పరిష్కారం చేసుకునేవాళ్ళంట. అంతేగాని కోర్టులు కానీ ఎక్కడికి వెళ్ళేవాళ్ళు కాదంట. అయితే ఒకసారి పేరూరులో ఒక నేరం జరిగిందంట. అప్పటికే దొరలు కలెక్టర్లుగా వచ్చి పల్లెల్లో మకాం చేసి కేసులు విచారణ చేయడం అవుతూ ఉండేదంట. అన్ని పల్లెలకు వచ్చినట్టు కేసు విచారణకి పేరూరులో మకాం పెడదామని ఒక కలెక్టరు గుర్రం ఎక్కి నౌకర్లతో సహా వచ్చాడంట. కలెక్టర్ గారు తమ ఊరి పొలిమారికి వచ్చారనే వార్త ఈ ద్రావిడులకి తెలిసిందంట. వెంటనే వాళ్ళలో హేమీలు కొంతమంది ఏం చేశారు, ఊరి వెలుపల కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా దొరగారు, పరాయి దేశస్తులు అగ్రహారంలో ప్రవేశించడానికి వీలు లేదని మా గ్రామ పెద్దలు ఏర్పాటు చేశారు, కనుక మా గ్రామ మర్యాద తమరు పాటించాలని కోరుతున్నాము అంటూ వినయంగా చెప్తారంట. దొరగారు ఆ అధికార గర్వంతో ఏం చేస్తాడు, విన్నట్టుగా నటించి నవ్వేసి ఊరుకుంటాడంట. ఎన్ని రకాలుగా చెప్పినా కూడా వాళ్ళ మొర వినిపించుకోడనమాట దొరగారు. మరి కొంచెం సేపటికల్లా కలెక్టర్ గారు ఊళ్ళో దిగుతారు. ఆ దేవాలయం పక్కనే వేయబడిన డైరాలో ప్రవేశించి కేసు విచారణ ప్రారంభిస్తాడంట. 2-3 రోజులు విచారణ జరుగుతుంది. ఆ తర్వాత కలెక్టర్ గారు గుర్రాన్ని బంట్రోతులు ఏం చేస్తారు, డైరా వెనక్కి పక్కని కట్టి పెడుతూ ఉండేవాళ్ళంట. 3వ రోజున కలెక్టర్కి తగిన ప్రాయశ్చిత్తం చేయాలనుకుని ఈ ద్రావిడులు ఏం చేస్తారు, ఆ రాత్రిపూట అందరూ మంచి నిద్రలో ఉండగా వాళ్ళు నడుములు బిగించి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గడ్డి మోపు చొప్పున అంచీల మీద తెచ్చి గుడికి దాదాపుగా ఏటవాలుగా చక్కగా మెట్లు కట్టినట్టుగా గుడి మండపం మీద వరకు అమర్చారు. తర్వాత గుర్రాన్ని కట్టిన చోటు నుండి గుడిపై దాకా వారు పేర్చిన మోపుల మీద నవనవలాడే పచ్చగడ్డి ఒత్తుగా చల్లి ఆ తర్వాత గుర్రానికి కట్టిన తాడు కాస్త తొలగించేస్తారు. ఆ గుర్రం ఆ పరకలను అందుకుంటూ ఒక్కొక్క అడుగే వేసుకుంటూ ఆ మోపుల మీద నుంచి సులువుగా గుడి మీదకి ఎక్కిపోస్తుంది. ఇంక వెంటనే వాళ్ళు తెచ్చిన మోపు వాళ్ళు తీసేసి ఇళ్ళకి పట్టుకెళ్ళిపోతారు. తెల్లవారుతుంది. దొరగారి గుర్రం పోయిందంటే పోయిందని ఊరంతా గల్లంతగా ఉంటుంది. ఏంట్రా ఇంత అజాగ్రత్త అని దొర నౌకర్లను చెడామడా తిడతాడు. ఆ నౌకర్లు ఏం చేస్తారు, కంగారుతో గ్రామం అంతా చుట్టొస్తారు. కానీ గుర్రం ఎక్కడా కనపడదు. ఇంతలో అటు ఇటు తిరుగుతూ ఉన్న దొరగారికి ఏం తోచక ఆయనే వెతుకుదామని బయలుదేరతాడు. కొంచెం దూరం వెళ్ళేసరికి యజమాని కంటపడగానే గుడి మీద ఉన్న గుర్రం ఏం చేస్తుంది, సకిలిస్తుంది. దొరగారు దాన్ని చూసి ఆశ్చర్యపోతారు. గ్రామస్తులంతా ఆ క్షణంలో మూగేస్తారు. వాళ్ళంతా విస్తుపోయి చూస్తూ గోల్ చేస్తున్నారే కానీ గుర్రం గుడి ఎందుకు ఎక్కింది, ఎలా ఎక్కింది అనే ప్రశ్న ఒక్కళ్ళకి కూడా తట్టదు. అప్పుడు ఆ గుంపులో నుంచి ఒక ముసలి బ్రాహ్మడు ఒత్తిగించుకుంటూ దొరగారి దగ్గరికి వచ్చి, బాబు వద్దండి అని మొదట్లోనే మేము మొరపెట్టుకుంటే విన్నారు కాదు, పైగా దేవాలయం దగ్గరే బస చేశారు. ఇటువంటి పనులు మా దేవుడు సహిస్తాడు అనుకున్నారా? మా దేవుడికి ఇప్పుడు కోపం వచ్చింది, అందుకనే మీ గుర్రాన్ని గుడెక్కిచ్చేశాడు. ఇప్పుడైతే పోయిందేంటి, శరణు అన్న వాళ్ళని క్షమిస్తాడు మా దేవుడు. ఆయన కరుణిస్తే మీ గుర్రం మళ్ళీ మీకు దక్కుతుంది, కనుక దేవుడికి సాష్టాంగపడి మొక్కుకోండి అన్నాడు. దొరగారికి ఈ మాట నచ్చుతుంది. ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పినట్టుగా దేవుణ్ణి ప్రార్థిస్తాడు. ఈ విధంగా దొరగారు
చతుస్సాగర్ పర్యంతం చెప్పుకున్న తర్వాత ఆయనతో ఆ ద్రావిడ బ్రాహ్మణులు ఏం చేస్తారు, మీరు ఇంక నిశ్చింతగా ఉండండి, మీ గుర్రం తిరిగి వచ్చేస్తుంది అని అభయం ఇస్తారు. ఇంకా రాత్రికి రాత్రి గడ్డి మోపులు మెట్లుగా పేర్చి మునుపు ఏ విధంగా గుర్రాన్ని గుడెక్కిచ్చారో అట్లాగే చీమ చిటుక్కుమనకుండా మళ్ళీ దాన్ని భద్రంగా కిందకి దించి దాని స్థానంలో డేరా వెనక గుంజకు కట్టేస్తారు. మర్నాడు తెల్లారేసరికల్లా తన గుర్రం సురక్షితంగా మకాన్లో ఉండడం చూసి కలెక్టర్ గారు పొంగిపోతాడు. అప్పటి నుంచి పేరూరు ద్రావిడులంటే దొరగారికి గౌరవం, ఆ ఊరి దేవుడంటే భక్తి విశ్వాసాలు వస్తాయి. స్వామి ధూపదీప నైవేద్యాలకు గాను 10 ఎకరాల భూమి పట్టా కూడా రాసిచ్చాడని ప్రజలు చెప్పుకుంటారంట. ఆనాటి నుంచి ఆ ఊళ్ళో ఎవరైనా ఒక కూడని పని తలపెట్టి ఎదుటివాళ్ళు ఆ పని చేయవద్దు అన్నప్పటికీ మొరాయించి చేయబోతే గుర్రం గుడెక్కేను జాగ్రత్త అంటూ ఉండేవాళ్ళు. ఈ విధంగా ఆ సామెత అలా ఆనాడు పేరూరులో పుట్టి క్రమక్రమంగా దేశమంతటా వాడుకలోకి వచ్చిందంట. బాగుందా సామెత కదా?